నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఆ అహంకారానికి ఇంకొక పేరుంది. అహంకారి అయిన గర్విష్ఠుడికి ఒక పేరుంది. రండి వెళ్దాం. సామెతలు 21వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుదాం. 24. సామెతలు 21వ అధ్యాయము 24వ వచనం. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును. ఆల్రెడీ గర్విష్ఠుడు. చెప్పండి ఎవరు? ఆల్రెడీ గర్విష్ఠుడు అంటే గర్వంతో నిండుకుపోయాడు. ఈ గర్వం చాలదన్నట్టు అహంకారం ఉంది. ఇట్లా వీటి యొక్క పీక్ స్టేజ్ చేరినప్పుడు వీనికి ఇంకొక పేరు పెడుతున్నారు, అపహాసకుడు అని. వాడు ఎలా ప్రవర్తిస్తాడట? అమిత గర్వముతో. చెప్పండి, అమిత గర్వముతో. మిత గర్వముతో ప్రవర్తించును. అర్థం, వాని పూర్తి ప్రవర్తనలో ద హైయెస్ట్ పాసిబుల్ గర్వాన్ని ప్రదర్శిస్తాడు. ద హైయెస్ట్ పాసిబుల్ అహంకారాన్ని చూపిస్తాడు. వీనిని చూసేటప్పుడు వీడికి ఎంత గర్వం అనిపిస్తుందా? పక్కన ట్యాగ్ లైన్ చెప్పండి. ఎక్కడ లేదు మ్యూట్ లో వినిపిస్తుందమ్మా? రైట్ రైట్. ఎప్పుడైతే మనం ఇటువంటి అహంకారాన్ని, ఇటువంటి గర్వాన్ని ప్రదర్శించడం చూస్తామో వెంటనే ఒక ట్యాగ్ లైన్ గుర్తు రావాలి బ్రాకెట్ లో, అపహాసకుడు అని. ఏం గుర్తు రావాలండి? అపహాసకుడు. సాధారణంగా అపహాస్యము అనగానే మనం ఏమనుకుంటాం? ఒక మోకరి, లేకపోతే ఏదో సరదాగా మాట్లాడటము, లేకపోతే హాస్యం, నవ్వించడం, జోక్స్ వేసుకోవడం, ఇంతవరకే మన మైండ్ ఆగుతుంది. అవునా కదా? చెప్పండి. అంటే మనం ఎంతవరకు చాలా అలా జోక్స్ వేసుకుంటూ అలా ఒక గుంపు ఉంటే అక్కడ కూర్చోవద్దు, అదే మనం అనుకుంటాం. కీర్తనలో 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చెప్పండి. దుష్టుడు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు నడుచు చోట కూర్చుండే. అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోవద్దు అనగానే మనం ఎంతవరకు ఆగుతామంటే, వాళ్ళు అక్కడ కొంతమంది అలా అపహాస్యం అంటే జోక్స్ వేసుకుంటూ, లేకపోతే అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు మోకింగ్ చేసుకుంటూ ఇలా ఉన్నారు, అటువంటి ఏరియాలో కూర్చోవద్దు. కొంచెం సింప్లిఫైడ్ గా మనకి అర్థమవుతున్న మాట అది కదా. కానీ ఇప్పుడు ఇంకొంచెం లోతుల్లోనికి వెళ్ళి చూడండి. అసలు అపహాసకుడు అని ఎవరికి పేరు అంటే గర్వంతో నిండిన వానికట. అహంకారంతో నిండిన వానికి ఒక పేరుందట. ఆ పేరు అపహాసకుడు అట. ఇప్పుడు చెప్పండి, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోవద్దు అనేది ఇంకొక లెవెల్లో కనబడట్లేదా? ఇక్కడ ఏముంటది అంటే
గర్వం చెప్పండి ఏముంటది? గర్వం. ఉమ్. ఇక్కడ ఏముంటదంటే అహంకారం. చూడండి, ఒక్క వ్యక్తి ఒక ప్రవర్తనతో ఉంటేనే ఆ వాతావరణంలో కొన్ని మార్పులు వస్తాయి. ఇప్పుడు ఇంట్లో తండ్రి కోపంగా ఉన్నాడండి, ఆ ఇంట్లో వాతావరణం అంతా కోపంగా మారిపోదా? మారిపోతుంది. ఒకడు చాలా సంతోషంగా బయట నుంచి నవ్వుకుంటూ హ్యాపీగా లోపలికి వచ్చాడు అనుకోండి, ఈ లోపల ఉన్న ఆ ఒక్క వ్యక్తి యొక్క కోపాన్ని బట్టి ఆ నవ్వు కంటిన్యూ అవుతుందా, అక్కడ బ్రేక్ పడుతుందా? బ్రేక్ పడుతుంది. బ్రేక్ పడడమే కాదు, కన్ఫ్యూజన్ లోకి వెళ్తాడు. అయ్యా ఇప్పుడు ఎలా అని. ఇంకా నవ్వు కంటిన్యూ అవ్వదు. ఎందులోకి షిఫ్ట్ అవుతుంది? అవతల వస్తున్న కోపాన్ని ఎదుర్కొనే ఎన్వైరన్మెంట్ లోకి ఈయన నవ్వు పుట్టించే లేదా నవ్వుతున్న సంతోషంగా ఉన్న ఆహ్లాదంగా ఉన్న ఆయన మనసు దానిలోకి ట్యూన్ అవుతుంది, ఆ వాతావరణంలోకి ట్యూన్ అవుతుంది. చూడండి, ఒక వ్యక్తి కోపంతో ఉంటేనే అలా ఉంటే, ఇప్పుడు గర్వంతో నిండుకుపోయిన వారు, అహంకారంతో నిండుకుపోయిన వారు కొంతమంది గుంపుగా కూర్చున్నారనుకోండి, ఆ ఏరియా ఒక గర్వంతో నిండుకుపోయిన వాతావరణంతో ఉన్న ఏరియా. ప్రభు చెప్తున్నారు, అక్కడ నువ్వు కూర్చోకు. ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడ నువ్వు కూర్చోవద్దా? కూర్చోవద్దు. రైట్? ఇప్పుడు అసలు ఈ గర్వం ఎక్కడి నుంచి పూర్తిగా భూమి మీదకి ఆపరేట్ అవుతుంది? ఈ గర్వం ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో చూడండి. రండి వెళ్దాం. యోబు గ్రంథం 41వ అధ్యాయం 33-34 వచనాలు చదవండి. యోబు గ్రంథము 41వ అధ్యాయము 33-34 వచనాలు. అది భయం లేనిదిగా సృజించబడినది, భూమి మీద దాని వంటిదేదీ లేదు. అది గొప్ప వాటన్నిటిని తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. ఎలా ఉంది? ఎవరిది? 41వ అధ్యాయం 1వ వచనం చదివితే అర్థమవుతుంది. 1వ వచనం చదవండి. యోబు గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనము. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకను త్రాడు వేసి లాగగలవా? అప్పుడు ఈ గర్వించిన వాటన్నిటికీ రాజుగా ఉన్నది ఎవరు? మకరం. ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఇంత గర్వంతో కదులుతున్న వారికి రాజుగా ఉండి ఆపరేట్ చేస్తుంది ఎవరు? ఇప్పుడు చెప్పండి. మకరం. మనకి అనిపించచ్చు అక్కడున్న మకరానికి ఇక్కడున్న వాటికి ఏం సంబంధం అని. అందుకే కదా యెహెజ్కేలుతో చెప్తున్నారు, నువ్వు వెళ్ళి ఫరోకి ఇలాగ ప్రవచించు అని చెప్తున్నప్పుడు, ఐగుప్తును చూసి ఇలా ప్రవచించు అని చెప్తున్నప్పుడు, ఏకకాలంలో అటు భూమి మీద ఉన్న ఫిజికల్ గా పనిచేస్తున్న ఫరోకి, ఇటు తిరిగి నైలులో ఉన్న పెద్ద ముసలికి ఏకకాలంలో ప్రవచనాన్ని రిలీజ్ చేయమన్నాడు. సో ఏంటి, నువ్వు అక్కడ ఫిజికల్ గా ఉన్న వ్యక్తి ఆపరేట్ చేస్తున్న లేదా ఆపరేట్ చేయబడుతున్న శక్తిని మొదటిగా నువ్వు
టార్గెట్ చేయాలి. అదొక యుద్ధమే. సేమ్ ఇప్పుడు మనం చదువుకున్న వచనాన్ని బట్టి అహంకారంతో నిండుకుపోయి, గర్వంతో నిండుకుపోయి ఒక వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తికి ఒక పేరుంది, అపహాసకుడు అని. ఇప్పుడు చెప్పండి, ఈ అపహాసకులు కూర్చుండే చోటు ఎవరి చేత ఆపరేట్ చేయబడుతుంది? గర్వించిన వాటన్నిటికీ రాజు అయిన మకరము చేత. చెప్పాలి. గర్వించిన వాటికి అన్నిటికీ రాజు అయిన మకరం చేత నడిపించబడుతుంది. సో అక్కడ ఎవరి సింహాసనం ఉంటదంటే ఈ మకరం యొక్క సింహాసనం. ఇప్పుడు నువ్వు స్తుతిస్తున్నావమ్మా, దేవుణ్ణి నిజంగా పరిశుద్ధుడు అని స్తుతిస్తున్నావు. నువ్వు ఆపరేట్ చేస్తున్న ఆ ఏరియా ఎవరి సింహాసనం ఉంటది? దేవుని సింహాసనం. ఆమెన్. అలా అయితే గర్వించిన వాటన్నిటికీ రాజు అంటే ఏంటి? రాజుకు సింహాసనం ఉంటుంది. ఇలా గర్వించి అపహాస్యం చేస్తూ అహంకారంతో నిండుకుపోయిన వారి మధ్యన వారికి కనపడని ఒక సింహాసనం ఆపరేట్ అవుతుంది. దాని మీద ఎవరు కూర్చుంటారు? మకరం. అపహాసకులు కాదురా, మకరం. కింద అపహాసకులు, పైన ఎవరి సింహాసనం? మకరం యొక్క సింహాసనం. ఇప్పుడు రండి, ఈ ఆధారాలతో యెషయా గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 14. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలుబడి చేస్తున్న అపహాసకులారా. మనం అనుకుంటున్నట్టు ఇక్కడ జోక్స్ నడవు. ఏమండి? ఏలుబడి చేస్తున్న వారు కఠినంగా ఉంటారా, జోవియల్ గా ఉంటారా? కఠినంగా ఉంటారు. ప్రథమైన ఇక్కడ పిలుస్తున్న అపహాసకులారా అన్న మాట నాట్ జస్ట్ జోకర్స్. ఇక్కడ ఏదో ఒక జోక్స్ నడవట్లా, జోకర్స్ ఉండట్లా, ఇక్కడ నవ్వు పుట్టించేదేమి జరగట్లా. ఇక్కడ ఏం జరుగుతుందంటే అహంకార బుద్ధి అక్కడ ఆపరేట్ అవుతుంది. గర్వించిన వాటన్నిటికీ రాజుగా ఉన్నవాని యొక్క చిత్తం అక్కడ ఆపరేట్ అవుతుంది. ఆ ఏరియా చూడాలి. అందుకే ప్రభు డైరెక్ట్ గా చెప్తున్నారు, అపహాసకులారా అని పిలుస్తున్నారు. ఆయన పిలుస్తున్న పిలుపు ఏదో జోక్స్ వేసుకుంటున్న వాళ్ళని కాదు, గర్వంతో ఏలుబడి చేస్తున్న వారిని, అహంకారంతో ఏలుబడి చేస్తున్న వారిని. వారికి ఏమని పిలుస్తున్నారు చూసారా? ఈ జనులను ఏలుబడి చేస్తున్న అపహాసకులారా, యెహోవా వాక్యం వినుడి. ఏమని వారితో వాక్యమైన
దేవుడు చెప్తున్నారు. నేను అంటాను, అపహాసకులందరూ ఒక చోట ఉన్నారు. ఏలుబడి చేస్తున్న అపహాసకులు, అహంకారంతోనూ గర్వంతోనూ నిండుకుపోయిన ఏలుబడి చేస్తున్న అపహాసకులు ఒక ఏరియాలో ఒక కోటలో కూర్చున్నారు అనుకోండి. ఇప్పుడు వారికి పైగానున్న సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? గర్వించిన వాటన్నిటికీ రాజైన మకరం అని చెప్పండి. గర్వించిన అన్నిటికీ రాజు అయిన మకరం. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం సీన్ లో అంటే ఈ మొత్తాన్ని కూడా చూస్తూ ప్రభు ఇంకా పై నుంచి చెప్తున్నారు. ఆయనకి, ప్రభువుకి నువ్వు సింహాసనం వేయక్కర్లా. ఎందుకు? ఆయన కదులుతున్నప్పుడే ఆయనతో పాటు ఆయన సింహాసనం కదులుతుంది. మనం ఎక్కడి నుంచి అయినా ఇక్కడి నుంచి పక్క రూమ్ కి వెళ్ళి కూర్చోవాలనుకోండి, మనం ఏం పట్టుకెళ్తాం? చైర్ పట్టుకుని వెళ్ళి కూర్చుంటాం. అంటే మన సింహాసనం పట్టుకుని వెళ్ళి కూర్చుంటాం. ఆయన పట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు ఆయన సింహాసనాన్ని. ఆయన ఎక్కడైనా కదలాలనుకుంటే అలాంగ్ విత్ సింహాసనాన్ని కదులుతారు. ఆమేనని చెప్పండి. ఆమేన్. అర్థమైందా? ఎందుకంటే యెహెజ్కేలు 1వ అధ్యాయం ప్రకారం ఆయన సింహాసనం అది ఒక 4 కోళ్లతో లేదు, అది 4 కెరూబులతో ఉంది. ఆ జీవులు ఎటు కదిలితే వాటికి ఉన్న చక్రాలు కూడా కదులుతున్నాయి. జీవాత్మ ఏమేమి చెప్తే, ఏమేమి ఆలోచన కలిగి ఉంటే అవన్నీ నెరవేర్చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అటువంటి సింహాసనం మీద ఆయన చూసి వచ్చి ఇప్పుడు చెప్తున్నారు ఏమని? వాక్యం వినమని చెప్తున్నారు. ఏమి వాక్యము వారికి బయలు వెళ్తుందో తెలుసా? ఇప్పుడు చదవండి 15వ వచనం. యెషయా గ్రంథం 28:15. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 15వ వచనం. మేము మరణముతో నిబంధన చేసుకుంటిమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహం వలె ఒడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటిమి, మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొంచున్నారే. ఇప్పుడు అర్థమైందా? ఎవరితో నిబంధన చేసుకున్నారట? ఎవరితో ఏకమయ్యారట? పాతాళముతో ఏకమయ్యారట. మరణముతో నిబంధన చేసుకున్నారట. నువ్వు వచ్చినప్పుడు మమ్మల్ని తాకవు అని, నువ్వు వచ్చినప్పుడు మాకు భయం లేదు అని, నువ్వు వచ్చినప్పుడు లోకమంతటి మీదకి వస్తావు తప్ప మమ్మల్ని తాకవు అని. ఎందుకు? నీతో కలిసి మేము పనిచేస్తున్నాం, నీ చిత్తాన్ని మేము భూమి మీద నెరవేరుస్తున్నాం. ఇది జరుగుతుంది బయట దేశాల్లో కాదు, దేవుని రాజ్యమైన యెరూషలేములో. ఎంతమందికి అర్థమవుతుంది? సింహాసనాలను, అధిపతులను కొంచెం అర్థం చేసుకుందాం. వీరు మరణముతో ఒక నిబంధన చేసుకున్నారట. అబద్ధమును మాకు ఆశ్రయముగా చేసుకుంటిమి. వీరు సత్యమునకు పరిచారకులుగా లేరు. వీరు సత్యమును ఆశ్రయంగా చేసుకోలేదు, అబద్ధమును ఆశ్రయంగా చేసుకున్నారు. మాయ కింద దాగి ఉన్నారట. దేని కింద? మాయ కింద అండి. సో వారికి ఉన్న ఆ విస్తారమైన విపరీత బుద్ధి వలన ఆల్రెడీ
గర్వం కిలోలు కిలోలు ఉంది. అహంకారం లెక్కలేనంత. దీంతో ఆపరేట్ చేస్తున్నప్పుడు వారిని ఇంకా గుడితనంతో నడిపిస్తున్నది గర్వించిన వాటన్నిటికీ రాజైన మకరం. ఇలా ఆపరేట్ చేస్తున్న వాళ్ళ యొక్క ఆగడాలకు గాని క్రియలకి గాని మితి లేదు. ఏం లేదు? మితి లేదు. ఒక లిమిట్ లేదు. అలా ఉన్న సమయం వాళ్ళు అనుకుంటున్నారు, మేము మాయ కింద దాగి ఉన్నాం, ఏం కాదు మాకు. మరణం వచ్చినప్పుడు మాకేం అవ్వదు అనుకుంటున్నారండి. ఉపద్రవం ప్రవాహం వలె వచ్చినప్పుడు మా యొద్దకు రాదు, అది మమ్మల్ని తాకదు, మాకేం కాదు అనుకుంటున్నారట. అక్కడ ప్రభు చెప్తున్నారు, వాక్యం వినండి. వాక్యము శరీరధారి అయి, ఏంటండి? వాక్యమే శరీరధారి అయి ఒక మూల రాతిగా సియోనులో దేవుడు స్థాపిస్తున్నారు. మీరు అబద్ధమును ఆశ్రయంగా చేసుకున్నారు, కానీ నేను స్థాపిస్తున్న మూల రాయి ఎటువంటిదంటే దాని మీద సత్యమును ఆశ్రయంగా చేసుకున్న వారు కట్టబడతారు. హల్లెలూయా. మీకు అర్థమైందా? అబద్ధమును ఆశ్రయంగా చేసుకున్న వారు కింద ఉన్నారు, పైన గర్వించిన వాటన్నిటికీ రాజైన వాడు ఉన్నాడు, అబద్ధికుడు ఉన్నాడు. ఆ మొత్తం సిస్టమ్ తో చెప్తున్నారు, మీరు వాక్యం వినండి అని. అదే చెప్తున్నారు 14వ వచనం చూసారా? కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలుబడి చేస్తున్న అపహాసకులారా, యెహోవా వాక్యం వినుడి. ఏమి వాక్యం వినాలట? వాక్యం ఏం చెప్తున్నారట? అబద్ధమును మీకు ఆశ్రయంగా చేసుకున్నారు, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, పాతాళముతో ఒక ఏకమైపోయిన అనుభవంలో కదులుతున్నారు. ఇక వినండి. ఏమి వినాలో తెలుసా? ఏం చెప్తున్నారో తెలుసా? సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది. విశ్వసించువాడు కలవరపడడు, ఎందుకంటే వాడు సత్యమును ఆశ్రయంగా చేసుకొని కట్టబడుతున్నాడు. నేనేమంటున్నానంటే, ఈ మాట చెప్పడంలో గుడార్థము 15వ వచనానికి ఆపోజిట్ లో ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఈ అమూల్యమైన పరిశుద్ధమైన పరిశోధించబడిన ఈ రాయి మీద కట్టబడుతున్న వాడు ఈ 15వ వచనంతో సంబంధం లేనివాడు. పదిహేనవ వచనంతో సంబంధం కలిగి ఉన్నవాడు 16వ వచనంతో సంబంధం లేదు. 16వ వచనం మీద కట్టబడుతున్నవాడు 15వ వచనం కిందకి రాడు. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? నాకు అర్థమైందని ఒకసారి మ్యూట్ తీసి చెప్తారా? నాకు అర్థమైంది. హల్లెలూయా. ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకుంటే ఇంకొక ఏరియాకి వెళ్ళాలి మనం. ఇక్కడ చూడండి, మరణముతో నిబంధన చేసుకున్నాం అనే లిస్ట్ లో ఈ 16వ వచనం మీద కట్టబడుతున్న వారు రారు. వీరి వాక్యం లేదా వీరి సెంటెన్స్, వీరి ట్యాగ్ లైన్ ఏమైనా ఏంటో తెలుసా? జీవముతో నిబంధన చేసుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో నిబంధన చేసుకున్నారు?
జీవముతో జీవముతో నిబంధన. థ్యాంక్ యూ లార్డ్. ఇంకా పాతాళముతో ఏకమైతిమి. లేదు, వీరి అనుభవం వేరు. పరలోకముతో ఏకమైతిమి. చెప్పాలి. దేంతో? పరలోకంలో ఏకమైతుంది. పరలోకముతో ఏకమైతిమి. ఉపద్రవం ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రభు వారికి చెప్తున్నారు, 18వ వచనం చూడండి. మరణముతో మీరు చేసుకొనిన నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకొనిన వడంబడిక నిలవదు. ప్రవాహం వలె ఉపద్రవం మీ మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. ఉపద్రవం వారి మీద నుండి దాటుతున్నప్పుడు వారికి ఇచ్చిన మాట, వారి వడంబడిక, వారి నిబంధన చెల్లదు. మీకు అర్థమైందా? నువ్వు ఒక ఆన్లైన్ టికెట్ చేసుకున్నావు, లేకపోతే ఎక్కడికో వెళ్ళి స్టేషన్ కి వెళ్ళడానికి అవక, రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి అవక, ఎక్కడి నుంచో నువ్వు ఆపరేట్ చేసి ఓ టికెట్ తీసుకున్నావు. కానీ నిజానికి రైల్వే స్టేషన్ లో రూల్స్ మారిపోయి కొత్త టికెట్లు ఇష్యూ చేశారు అనుకోండి. ఇప్పుడు నువ్వు కట్టిన డబ్బు, నీ టికెట్ నువ్వు ఎక్కిన తర్వాత చెల్లుతుందా? చెల్లదు. ఎందుకు? అక్కడున్న రూల్స్ ప్రకారమే ఆ ట్రైన్ లో ఉన్న రూల్స్ ఆపరేట్ అవుతాయి. అఫీషియల్ ఆర్డర్స్ అక్కడవి ఆపరేట్ అవుతాయి. నేను అనుకున్నానండి, నేను కొనుక్కున్నానండి అంటే ఇప్పుడు నీ టికెట్ ఏమవుతుంది? అయ్యో పర్వాలేదు తీసుకున్నారా, రండి అని ఎక్కించుకుంటారా అండి? నీ టికెట్ ఇప్పుడు చెల్లదు. చెప్పండి, ఏమదు? చెల్లదు. ఇలా ఆల్రెడీ అబద్ధాన్ని ఆశ్రయంగా చేసుకున్నారు. అదేంటి ఉపద్రవం మమ్మల్ని తాకద్దన్నావు కదా అంటే వాడు అంటాడు, నేనే అబద్ధం. ఏంటి? నేనే అబద్ధం. నేను పాతాళమా, నీతో నేను ఒడంబడిక చేసుకున్నాను కదా. ఓ మరణమా, నీతో నేను నిబంధన చేసుకున్నా కదా, నువ్వు నన్ను తాకద్దు, నేను నిన్ను తాకను అని. ఉపద్రవం వచ్చినప్పుడు నాకేం అవ్వదని నువ్వు చెప్పావు కదా అని నిలదీస్తే వాడు ఏం చెప్తాడు? నేను ఆల్రెడీ అబద్ధికుడిని, నా మాట నువ్వెందుకు విన్నావు అంటాడు. ఇక్కడ విషయం ఏంటో చూడండి. ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకుని 15వ వచనానికి వెళ్దాం. మళ్ళీ అబద్ధములను మాకు ఆశ్రయంగా చేసుకొంటిమి. ఇప్పుడు చెప్పండి, 16వ వచనాన్ని ఆశ్రయంగా చేసుకొని, ఆధారం చేసుకొని కట్టబడుతున్నవాడు 15వ వచనంను ఆశ్రయంగా చేసుకున్న వాడికి ఎంత ఆపోజిట్ లో ఉన్నాడో చూడండి. ఇప్పుడు 16వ వచనం మీద కట్టబడుతున్నవాడు ఏమని చెప్తాడు? దేన్ని ఆశ్రయంగా చేసుకున్నాడు? సత్యమును ఆశ్రయంగా చేసుకున్నాడు. అంతే కదా? చూసారా? 15వ వచనం చూడండి. మేము మరణముతో నిబంధన చేసుకుంటిమి. ఈ సియోన్ లో స్థాపించబడిన పునాదిరాయి మూలరాయి అయిన యేసయ్య మీద కట్టబడుతున్నవాడు జీవముతో నిబంధన చేసుకునినవాడు. ఈ పునాది మీద కట్టబడుతున్నవాడు, ఈ బండ మీద కట్టబడుతున్నవాడు పరలోకంతో ఏకమైన వాడు. ఉపద్రవం వాని మీదకి వచ్చినప్పుడు అపాయం వాని యొద్దకు రాదు. నువ్వు మొదటి మరణంలో నమ్మకంగా ఉండు, రెండవ మరణం వలన నీకే హాని జరగదు, నీకే హాని కలుగదు అని మృతుడనైతిని గాని మరలా తిరిగి లేచిన వాడు చెప్పిన సంగతులు అని ప్రభు సంఘములతో చెప్తున్న మాట 2వ సంఘంతో చెప్పారు. గుర్తుందా? సో ఆ ఉపద్రవం నిన్ను తాకలేదు. ఆ మొదటి మరణం నీకేమీ అవ్వదు.
దాగి ఉన్నాం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వారికి డైరెక్ట్ గా వాక్యం చెప్తున్న సత్య బోధ. అబద్ధమును ఆశ్రయంగా చేసుకున్న వీరికి ఈ బోధ ఈ చెవులకు అందదు. ఎంత చెప్పినా వారి చెవులు గ్రహించవు. పోనీ గ్రహించిన వారికి ఇంకా ఆల్రెడీ వీళ్ళ బుద్ధి ఏంటి? అపహాస్యం. అపహాసకులు కూర్చొని మంచిగా మాకింగ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ మధ్యన ఆ సత్యం క్రియ చెయ్యదు. సత్యం యొక్క పవర్ వాళ్ళు అనుభవించరు. సత్యం కిందకి రారు. వీళ్ళకి అబద్ధమే ప్రియముగా ఉంటది. ఇప్పుడు ఆలోచించండి. పేతురుని ప్రభు చెప్తున్నారు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని. ఆమెన్. అప్పుడు చెప్తున్నారు ప్రభు, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నా అని. నువ్వు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయి. నీకు ఇవ్వబడుతున్న తాళపు చెవి యొక్క పవర్ ఏంటో తెలుసా? నువ్వు ఇక్కడ తెరిస్తే అక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ చేస్తే అక్కడ క్లోజ్ అవుతుంది అని చెప్పారే. వీళ్ళు మరణంతో చేసుకున్న నిబంధన వీళ్ళు ఇక్కడ క్లోజ్ చేయడం, ఆపరేట్ చేయడం ఏమి ఉండవండి. వీళ్ళ మీదకి ఉపద్రవం వచ్చినప్పుడు వీళ్ళకి అప్పుడు అర్థమవుతుంది, మా టికెట్ చెల్లట్లేదని, మా నిబంధన పాడైందని, దానికి దీనికి సంబంధం లేదని, మేము అబద్ధాన్ని నమ్మామని అన్ని వీళ్ళకి అర్థమవుతాయి. అప్పుడు వీళ్ళు చేయగలిగిందంతా ఒకటే, ఏంటి తెలుసా? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ ఏలుబడి చేస్తున్న వారు వాక్యమునకు అవిధేయులుగా ఏలుబడి చేస్తున్నారు. ఈ అమూల్యమైన రాయి సియోన్లో స్థాపించబడినా సరే ఆయన్ని కూడా గర్వంతోనే ఏలుబడి చేశారు. వారికి ఉన్న అధికారంను వినియోగించి ఆయన్ని చంపారు. అందుకే ప్రభు చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఏంటి తెలుసా? ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు ఆయనని పొడిచిన వారు కూడా ఆయన చూస్తారట. ఆయనను చంపిన వారు చూస్తారండి. అప్పుడు జనులందరూ కూడా రొమ్ములు కొట్టుకుని ఏడుస్తారట. ఎందుకు? మాయని నమ్మాం, అబద్ధం ఆశ్రయంగా చేసుకున్నాం, ఉపద్రవం వచ్చేసింది, ఇప్పుడు మేమేం చేయలేం, ఈయనే ఆధారం అని అప్పుడు మాకు ఎంత మొత్తుకున్నాం, మేము వినలా అని రొమ్ము కొట్టుకునే రోజు ఒకటి ఉంది. ప్రభు అప్పుడు ఒకటే చెప్తారు, ఉపద్రవం మీ మీదకి రాగా నేను నవ్వేదను అని. ఏమని చెప్తారు? ఉపద్రవం మీ మీదకి రాగా నేను నవ్వేదను. నవ్వుతారంట. కారణం ఏంటి? ఈయన గద్దించినప్పుడు వాళ్ళు వినలా, తిరగల, జ్ఞానాన్ని అసహించుకున్నారు. నీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వుతాను అంటున్నారు. అందుకే చూడండి సామెతలు 1:26, కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. 26 వచ్చిన ఒకసారి చదవండి. 26, 27 చదవరా? సామెతలు 1వ అధ్యాయము 26, 27 వచనాలు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తారట? 25 వచనం చదవండి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. నేను గద్దింపగా మీరు లోబడలేదు. కారణం ఏంటి? మీరు అబద్ధమును ఆశ్రయంగా చేసుకున్నారు. మరణంతో పాతాళంతో నిబంధన చేసుకుని ఉన్నారు. మాయ కింద దాగి ఉన్నారు. సో ఉపద్రవం వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది,
ఆ రోజు నేనేం చేస్తానో తెలుసా? అపహాస్యం చేస్తా. మీరు ఇప్పుడు చేసిన అపహాస్యం అంతా ఏం చేస్తా? నేను ఆనాడు చేస్తా అంటున్నారు ప్రభు. నా బోధ మీరు వినలేదు, నా గద్దింపునకు మీరు లోబడలేదు గనుక మీకు ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు నేను నవ్వుతా. మీరు మరణంతో నిబంధన చేసుకున్నారు నాన్న, జీవంతో కాదు. జీవాధిపతి అయిన వాడే ఈ మాటలు మాట్లాడుతున్నారండి. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోవద్దు అని చెప్తున్న మాట ఒక లెవెల్ వేరే ఉంది. నువ్వు దేన్ని ఆధారంగా చేసుకున్నా ఒకసారి ఆలోచించి ఈరోజు. గర్వంతో కదిలే దినాలు కానే కాదు. ఎవరిని బట్టి గర్వం? ఈ పరిస్థితిలో ఒకసారి ఆలోచిస్తే ఎంత భయంకరంగా ఉంది. వాక్యం ఎలా వస్తుందట, వాక్యం ప్రభు ఎలా ఇస్తున్నారట, ఎలా దాచిపెట్టిస్తున్నారో చూడండి. 13వ వచనం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. జీవమును ఆశ్రయంగా చేసుకున్నవాడు, సత్యమును ఆశ్రయంగా చేసుకున్నవాడు ఇలా వాక్యం పొందుతాడు. అబద్ధమును ఆశ్రయంగా చేసుకున్న వానికి ఇది దొరకదు, అందదు. వాక్యమే అనుకుంటాడు, అందదు. దర్శనమే అనుకుంటాడు, అందులో వాక్యం ఉండదు. మేము ఏలుబడి చేస్తున్నాం అనుకుంటాడు, కానీ కాదు. అది యుగ యుగములకు నిలుచు రాజ్యం కానే కాదు. ఈ అమూల్యమైన రాయి మీద కట్టబడడం మంచిదా? ఈ అబద్ధాన్ని ఆశ్రయంగా చేసుకుని నివసించడం మంచిదా? ఇప్పుడు చెప్పండి. అమూల్యమైన రాయి మీద కట్టబడడం శ్రేష్టం. సో ఈ వాక్యం అలా ప్రభువు ఇచ్చి గద్దించినప్పుడు ఆయన తట్టు తిరగడం మంచిదా? ఆయన మాటను పేడ చెవిని పెట్టడం మంచిదా? ఆయన మాట తిరగడం మంచిది. గర్వంతో నిండుకుపోయిన వాడు ఆయన వాక్యానికి విలువ ఇవ్వడు. ఈ గర్వంతో ఆపరేట్ చేయబడుతున్నవాడు ఆయన వాక్యంను తిరస్కరిస్తాడు, గద్దింపును తిరస్కరిస్తాడు, ఉపదేశమును నిర్లక్ష్యం చేస్తాడు. అన్ని ఎగతాళిగా ఉంటాయి. ఉపద్రవం మీదకి వచ్చినప్పుడు ప్రభు చెప్తున్న మాట, అపాయం మీ వద్దకు వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తానని. ప్రభు ఆయన దూతలతో కలిసి అపహాస్యం చేస్తారండి. ప్రభు అని ఆ రోజు పిలవడం ఆయన ఏం వినరు. ఆ దినములు భయంకరంగా ఉంటాయి. సత్యమును ఆశ్రయంగా చేసుకుందాం, పరలోకంతో సంబంధం కలిగి ఉందాం, మరణంతో కాదు జీవముతో నిబంధన చేసుకుందాం. చెప్పండి, జీవంతో నిబంధన చేసుకుందాం, జీవముతో నిబంధన చేసుకుందాం, సత్యమును ఆశ్రయంగా చేసుకుందాం, సత్యమును ఆశ్రయంగా చేసుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. అక్క, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.